అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still and more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dhamam till the very end. Avatar Meher Baba ki jai. మనం ప్రస్తుతం గాడ్ స్పీక్స్లో పార్ట్ 9 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఉన్నామండి. అందులో 176 పేజ్లో ఉన్నాం. గౌరీ గారు చదువుతున్నారు. ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. సో మనం నెక్స్ట్ 176:5 చదవాలండి. బిఫోర్ ద హ్యూమన్ ఫామ్. అమ్మా ఉన్నారమ్మా? జయబాబా అండి, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చదవండి. బాబా చెప్తున్నారు, ఈ మానవ రూపానికి ముందుండే అన్ని రూపాలలో కూడా ఉండేది మానవ రూపమే. ఇదే అంతర్లీనంగా అన్ని రూపాల్లోనూ ఉంటుంది. లోహ వృక్ష జంతు రూపాలు నిజానికి మానవ రూపాన్నే దానిలో అంతర్లీనంగా కలిగి ఉన్నాయి. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ చివరికి మానవ రూపంలో అది మానవ దేహంగా వ్యక్తమవుతుంది అని చెప్పారు ఆ పేరాను. బిఫోర్ ద హ్యూమన్ ఫామ్ బికమ్స్ కంప్లీట్లీ మేనిఫెస్టెడ్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ సచ్ యాజ్ ఏ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్. ద లేటెంట్ హ్యూమన్ ఫామ్ మేక్స్ ఏ సిరీస్ ఆఫ్ పార్షియల్ టర్న్స్. ఆ విధంగా మానవ రూపం ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ అనే మానవ దేహం ద్వారా సంపూర్ణంగా వ్యక్తమయ్యే ముందట అంతర్లీనంగా ఉన్న ఆ మానవ రూపం ఎన్నో పాక్షిక మలుపుల్ని తీసుకుంటుందట. అది ఇన్ ద క్రిస్టలైన్ రాక్ స్టేట్ సచ్ యాజ్ గ్రానైట్, ద లేటెంట్ హ్యూమన్ ఫామ్ ఈజ్ కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ సో ఇన్ ద ప్లాంట్ స్టేట్ యాజ్ వెల్. అయితే స్ఫటికాకార రాతి స్థితిలో ఉండే గ్రైనైట్ వంటి ఆ రాతి స్థితిలో అంతర్లీనంగా ఉన్న మానవ రూపం పూర్తిగా తలక్రిందులుగా ఉంటుంది. తల క్రిందకి కాళ్ళు పైకి అనుకుంటే మానవ రూపాన్ని. వృక్ష స్థితిలోనూ కూడా తలక్రిందులుగానే ఉంటుందట. వేళ్ళు తల కింద తీసుకుంటే ఆ చెట్టు యొక్క ఆకారం అదంతా కాళ్ళులాగనమాట. As the forms progress or evolve, the axis of the body rotates slowly so that it becomes more and more horizontal. And when we reach the higher vertebrates, we find the head rising up more and more as the axis of the body approaches the vertical. ఇక్కడ బాబా చెప్తున్నారు, రూపాలు వృద్ధి చెందుతూ ఈ పరిణామం చెందే కొద్ది శరీరం యొక్క యాక్సిస్ అంటే ఒక ఇమాజినరీ లైన్ అనుకుందాం. అది దాని ఆధారంగా చేసుకుని ఆ బాడీ ఆ శరీరం యొక్క కదలికలు ఉంటే కదలికలు లేదా ఆకారం ఆ పొజిషన్ ఉంటుందన్నమాట. అది నెమ్మదిగా ముందు భూమికి సమాంతరంగా హారిజాంటల్గా మారుతుంది అనమాట. తర్వాత వృద్ధి చెందే కొలది ఉన్నత శ్రేణికి చెందిన ఈ వెర్టిబ్రేట్స్ విషయానికి వచ్చేసరికి శరీరం యొక్క యాక్సిస్ ఇంచుమించు నిటారుగా భూమికి నిటారుగా ఉండే పరిస్థితికి అది చేరుకుంటుందట. దాంతో తల కిందకు ఉండేది కదా, ఇప్పుడు నెమ్మదిగా పైకెత్తి ఉండడాన్ని గమనించగలుగుతాం అంటున్నారు బాబా. అంటే స్లోగా అది మారి 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 వృద్ధి చెంది ముందు సమాంతరంగా తర్వాత నిటారుగా భూమికి నిటారుగాను మారుతుందని చెప్తున్నారు. ఇన్ ద మెన్ అండ్ ఉమెన్ వి ఫైండ్ ద హ్యూమన్ ఫామ్ కంప్లీట్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ కంప్లీట్లీ వెర్టికల్. ఈ తర్వాత పూర్తిగా వృద్ధి చెందిన ఈ పురుషుల్లో స్త్రీలలో మానవ రూపం పూర్తిగా వ్యక్తమై ఉండడాన్ని నిటారుగా నిలబడ్డాన్ని మనం చూడొచ్చు అని చెప్తున్నారు. కంటిన్యూ చేయనమ్మా. ఇక్కడికి ఒకసారి స్టాప్ చేద్దాము. అలాగే క్వశ్చన్స్ ఉంటాయి.
ఎవరైనా మాట్లాడతారండి క్వశ్చన్స్? మొన్న షరీన్ ఒక పిక్చర్ అతను షేర్ చేశారండి, అది ఒకసారి నేను చూస్తాను. చూసారండి, మొన్న ఒక ఫోటో పెట్టారు ఆ రోజు. సార్ చూసాను సార్. చూసారా? ఓకే. అవును. మరి అప్పుడు అక్కడ ఈ పంచభూతాలు అనేవి ఎప్పుడు పుడతాయండి? అంటే ఆ ఫిగర్ లో అది చూపించలేదు. అంటే గ్యాసెస్ కి క్రియేషన్స్ ఆ మధ్యలో వస్తాయంటారా ఈ పంచభూతాలు అనేవి? ఆ పంచభూతాల గురించి బాబా చెప్పారండి, అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్. మ్హూ. మనకు ముందు ఏం వస్తుంది, తర్వాత ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు అంటే గాడ్ స్పీక్స్ లో ఇవ్వలేదు. అచ్చా, ఓకే. మరి గ్యాసెస్ కంటే ముందు వస్తుంది అంటారా? లేదండి, గ్యాసెస్ తర్వాతే వస్తుంది. ఓకే. సటిల్ గ్యాసెస్ ముందు వచ్చిన తర్వాత ఈ గ్యాస్ లైక్ ఫార్మ్స్ వచ్చాయని చెప్పారు కదా మనకి. ఆ తర్వాత వస్తుంది అంటే బిఫోర్ స్టోన్ బిఫోర్ స్టోన్ ఆ మధ్యలోనే వస్తాయి. ఆ మధ్యలో వస్తుంది. వాటి ఎక్స్ప్లెనేషన్ ఉందండి, అది తర్వాత మనం అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాబట్టి మాట్లాడట్లేదు. అది వచ్చినప్పుడు సరే, లేకపోతే లాస్ట్ లో అయినా మనం మాట్లాడుకుంటాం ఆ విషయాలు. అలాగే వేరే అలాగే. బుక్స్ లో ముఖ్యంగా క్రియేషన్ అండ్ కాజెస్ అనే బుక్ లో. వచ్చండి. ఇప్పుడు మేడం గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది ఈ డయాగ్రామ్ లో ఉందండి. స్టోన్ ఇప్పుడు మీరు తల క్రిందులుగా ఉందని చెప్తున్నారు కదా, వర్మ్ గా, ఫిష్ గా, ఈ హెడ్ పైకి ఓ, రైజ్ చేయడం ఇంకోటి, అలా ఓ. చివరికి హ్యూమన్ ఫామ్ రాగానే ఇట్ట నిలువుగా ఉన్నారు. నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. క్వశ్చన్స్ ఏవి లేదంటే మనం సమాప్తం చేయడానికి వెళ్దాం. అదే రామారావు గారు 2 ఫోటోలు షేర్ చేశారండి అక్కడ. మా ప్రీవియస్ చాట్ హిస్టరీలో అవును, చూసినట్టయితే. అవును, ఇది ఒకటి ఆ! తర్వాత వచ్చేసి రైట్. ఇంకోటి ఉందండి. ముందు పోస్ట్ చూసాను. చేసింది చూడండి సార్. అది. చూసాను అది అర్థమైంది, దాని గురించి అడుగుతున్నాం. ఓకే. యాహ్! తర్వాత సార్ ఇదే ఎక్స్‌ప్లనేషన్ అయితే బాబా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక బొమ్మను తీసుకొని దాన్ని కాళ్ళు, చేతులు ఫోల్డ్ చేసేసి కిందకి అంటే ఆ ఇల్లస్ట్రేషన్‌లో కూడా అలాగే ఉంది. రాయిని చూపించడానికి అలాగా. అదే డాల్‌ని కాళ్ళు, చేతులు 2 పైకి పాయింట్ అయ్యేటట్టు చూపించేది వృక్షంలాగా. అలాగా బాబా ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉందండి. చాలా సార్లు మనం ఇక్కడ సెంటర్‌లో కూడా చెప్పుకున్నాం. అవును. అయితే ఇంకా ఫర్దర్ డిస్కషన్ లేదంటే మనం ముందుకు నైస్ రార్ సమాప్తం చేసి జై బాబా అండి. వినపడుతోంది కదా లక్ష్మణ్? వినిపిస్తుంది. ఎవరు ప్రశ్నలు కానీ సందేహాలు కానీ అడగటం లేదు. అంటే దాని అర్థం అందరికీ అర్థమవుతోంది అని అనుకుంటున్నాము. అయితే ఒక చిన్న విన్నపం అండి. మనందరం తెల్లవారుజామున లేచి నిద్ర ఎర్లీగా లేచిపోతున్నాం, ఎర్లీగా కూర్చుంటున్నాం. ఇది చాలా కాస్ట్లీ అఫైర్. అంచేత దీని నుంచి మ్యాక్సిమం ప్రయోజనం పొందడానికి ప్రయత్నించడంలో ప్రతివాడి పాత్ర ఉందండి. ఎవడో లక్ష్మణదాసు, ఎవరో రమణీరాజు, ఎవడో నాగేశ్వరరావు వాళ్ళదే బాధ్యత కాదు, నాది కూడా బాధ్యత. ఎందుకంటే నాకు అర్థం అవ్వలేదనుకోండి, ఎవరు నష్టపోయేది కదా. అంచేత మనము ఈ సెషన్ ఇలా ఎన్ని నెలలుగా నడుపుతూ ఉన్నామంటే సాధ్యమైనంత వరకు ఎంతో కొంత గాడ్ స్పీక్స్ అర్థం చేసుకోవాలి అని. అంచేత ఎవరికి వాళ్ళు దయచేసి అర్థం కాకపోతే అది వాళ్ళ బాధ్యతగా ఎంచి మాకు చెప్పండి అని చెప్పవలసింది. ఎందుకంటే అర్థం అయిపోయింది అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా. అంచేత అయితే ఇక్కడ ఇప్పుడు బాబా చెప్తున్న విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా నా అనుభవంలో, నేను బ్యాంకులో పనిచేశానండి. హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. అప్పుడు ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. ఎందుకంటే లోన్లు ఇస్తూ ఉంటుంది కదా బ్యాంకు.
ఆ లోన్లు కరెక్ట్గా ఖర్చు అవుతున్నాయా లేదా, వాళ్ళు కరెక్ట్గా వినియోగిస్తున్నారా లేదా అనేది ఒక ఇన్స్పెక్షన్ ద్వారా చూస్తూ ఉంటాం. ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. ఒక ఫ్యాక్టరీకి ఒక 50 కోట్లు 40 కోట్లు అప్పు ఇచ్చారు. సేఫ్టీ పిన్స్ అని అంటాం కదండి మనం. సేఫ్టీ పిన్స్ అంటాం, అంటే పిన్నీస్ అంటాం. అది తయారు చేసే కంపెనీ. వెళ్తే ఒక 4-5 షెడ్లు కనపడ్డాయి, పెద్ద పెద్ద షెడ్లు. ఇదేంటి చిన్న పిన్ని కదా తయారు చేసేది, షెడ్లు ఏంటి అనుకొని తీసుకెళ్ళారు వాళ్ళు నన్ను. లోపలికి వెళ్తే ఫస్ట్ షెడ్లోకి వెళితే 2 అంగుళాల లావు ఉన్నటువంటి ఇనప రాడ్లు ఉన్నాయి. పెద్ద రాడ్లు, ఎంత పొడుగున్నాయో అవి. మొత్తం ఆ షెడ్ నిండా రాడ్లే ఉన్నాయి. ఏమిటివి అని అడిగాను. మేము ఇచ్చింది ఫైనాన్స్ పెన్నీసులకి, ఈ రాడ్లేంటి? అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పెన్నీస్ డైరెక్ట్గా తయారవ్వదండి, రకరకాల రూపాల్లోకి మారుతూ ఉంటుంది పెన్నీస్ అయ్యే ముందుగా. సో మొట్టమొదట మేము ఈ రాడ్ రూపంలో రా మెటీరియల్గా తెచ్చుకుని పెట్టుకుంటాం ఇక్కడ. అయిపోయింది. ఇక రెండవ షెడ్లోకి వెళ్ళాను. రెండవ షెడ్లోకి ఈ లావుపాటి రాడ్స్ని సన్నపాటి ఊసల్లాగా తయారు చేస్తున్నారు, తీగల్లాగా తయారు చేసి వాటిని రౌండ్గా చుట్టి కట్టలు కట్టల కింద ఉన్నాయి. ఇక మూడో చోటుకు వెళితే దీన్ని ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు పొడవు ఉన్నటువంటి మొక్కల కింద కత్తిరిస్తున్నారు ఈ తీగని. నెక్స్ట్ దానికి వెళితే ఒక పక్క సూదిగా తయారు చేస్తున్నారు, దానికి పదును పెడుతున్నారు. ఆ నెక్స్ట్ దానికి వెళితే దానికి ఒక తలకాయ తగిలించి దాన్ని ఇలా చుట్టారు. చివరికి వెళ్ళేటప్పటికి ఫినిష్డ్ ప్రొడక్ట్ వచ్చింది, పిన్నీస్ తయారైంది, సేఫ్టీ పిన్. దాన్ని ప్యాక్ చేసి చిన్న చిన్న బాక్సుల్లోకి బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీ మొత్తం, ఈ లేఅవుట్ అంతా మనం చూసినట్లయితే ఈ 5 షెడ్యూల్లోనూ కూడా పిన్నీసు తయారు చేయడం అనేటువంటిదే వాళ్ళ ఆబ్జెక్టివ్. ఊరికే సరదాకు వాళ్ళు రాడ్లు కొంటలేదు. అంటే ఈ ఫైనల్ ప్రొడక్ట్ అయినటువంటి ఈ పిన్నీసుని దృష్టిలో పెట్టుకొని అది తయారవ్వడం కోసము దీన్ని రకరకాల రూపాల్లోకి మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా బాబా ఇక్కడ చెబుతూ ఉన్నది ఏంటంటే, మానవ రూపము అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మిగిలిన అన్ని రూపాలనే తయారు చేశాడు భగవంతుడు. అంటే నిజానికి ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టును చెట్టు కోసం తయారు చేయలేదు భగవంతుడు. భవిష్యత్తులో మానవ రూపం కావాలి కాబట్టి ఆ మానవ రూపం యొక్క తయారీలో వృక్షం అనేటువంటిది ఒక దశ. కాబట్టి ఈ వృక్షం తయారైంది, కాబట్టి క్రిమి తయారైంది, కాబట్టి చేప తయారైంది, కాబట్టి పక్షి తయారైంది, కాబట్టి జంతువు తయారైంది. అంటే ఈ ఇన్ని రూపాలుగా మనకు కనిపిస్తున్నప్పటికీ నిజానికి మానవ రూపం యొక్క తయారీలో విభిన్న దశలు ఇవన్నీ. స్టాక్స్ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ గుడ్స్ అంటారు. అంటే ఈ ఇండస్ట్రీల్లో వాటిల్లో చెప్పే భాష. అంటే ఫినిష్డ్ గుడ్స్ అంటే చిట్ట చివరికి తయారయ్యేటువంటి ఆరోపము. స్టాక్స్ ఇన్ ప్రాసెస్ అంటే మధ్యలో మధ్యస్థంగా ఉండేటువంటి రూపాలు, ఆ దశలన్నీ కూడా. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? రాయి, ఖనిజము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, ఇవన్నీ కూడా అవి నిజానికి అవి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కావు. అవి మధ్యస్థంగా ఉన్నటువంటి దశలు. చిట్ట చివరికి కావలసిన రూపం ఏది? మానవ రూపము. అది మనం అర్థం చేసుకోవాలండి. అయితే మానవ రూపము రకరకాలుగా దాని యొక్క అక్షము అంటాము. అక్షము అంటే దానిలో ఒక ఇమాజినరీ లైన్ అనమాట. అది భూమికి సమాంతరంగా మొదలై నెమ్మదిగా అనేక దశలు దాటుకుంటూ చిట్ట చివరికి పురుష రూపము స్త్రీ రూపము వచ్చేటప్పటికి నిటారుగా నిలబడి ఉండేటువంటి స్థితి సాధిస్తుంది. చూసారు? ఇప్పుడు మనం ఈ చార్ట్లో చూస్తాం, రాతి రూపంలో భూమికి సమాంతరంగా ఉంటుంది. అది వృక్షరూపంకి వెళ్ళేటప్పటికి తలకిందులు అవుతుంది. అంటే భూమి లోపలికి తల వెళ్ళి కాళ్ళు పైకి వస్తాయి కదా. మళ్ళీ క్రిమి రూపం వచ్చేటప్పటికి భూమికి సమాంతరంగా ఉంటుంది, కానీ వెళ్ళకిట్లా ఉంటుందన్నమాట.
అది పక్షి రూపం వచ్చేటప్పటికి రివర్స్ అయింది అది కదా. అంటే భూమికి సమాంతరంగానే ఉండొచ్చు కానీ తిరగబడింది అనమాట. అలాగ చూడండి, ఒక్కొక్క రూపం వచ్చేటప్పటికి పక్షి రూపం వచ్చేటప్పటికి అదిగో అది భూమికి కొంచెం నిటారుగా వచ్చింది. జంతు రూపం వచ్చేటప్పటికి కూడా అంతే అండి. మానవ రూపం వచ్చేటప్పుడు పూర్తిగా తలను ఆకాశంలో నిలబెట్టి నిటారుగా ఉంటుందన్నమాట. అంచేత మనకి మధ్యలో ఇన్ని రూపాలు అనుకుంటున్నాం కానీ అవి నిజానికి అన్ని రూపాలు కావు. అవి మానవ రూపమే దశల్లో, రకరకాల దశల్లో ఉంది. అది ఇది క్లుప్తంగా సార్. ఇప్పుడు నా ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగొచ్చాను. క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ అంటే ఇది టైం వేస్ట్ అనుకోకూడదని ఈ ఉదాహరణ అంతగా క్లారిటీ కోసం చెప్పానండి. ఇది బాబా చెప్పిన ఉదాహరణ కాదు, ఇది నా సొంతం. ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు స్వీకరించవచ్చండి, లేకపోతే రిజెక్ట్ చేయని నష్టం లేదు. జై బాబా సార్. అంటే మీరు పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఫామ్ చెప్పారు. అసలు ఎలా అయితే ఆ ఫ్యాక్టరీలో ఈ సేఫ్టీ పిన్ తయారు చేయడమే అంతిమ లక్ష్యం కాబట్టి మిగిలిన దశలన్నీ కూడా వాటికి వేరుగా చూడొద్దు, వాటికి సహకరించే దానిగానే చూడాలి. అలాగే మానవ రూపం పొందడం అనేటువంటి లక్ష్యంతోనే ఈ పరిణామ క్రమంలో మిగిలిన దశలన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మానవ రూపం తయారు చేయడానికి ఉన్నాయి అని చూడాలి. అదే వృక్షాన్ని వృక్షంగా చూడకూడదు, చేపని చేపగా చూడకూడదు. చేపగా అవసరం లేదు, కానీ అది మానవ రూపం తయారీలో ఒక దశ కాబట్టి అది అవసరమైంది అంతే. అయితే అందుకే అన్ని మతాల్లో కూడా మానవ రూపం ఉత్కృష్టమైంది అని చెప్తూ ఉంటారు. అది ఏ మతం తీసుకుని, ఏ సాంప్రదాయం తీసుకుని, ఎందుకంటే ఈ ఉద్దేశంతో అంటే మానవుడికి మిగిలిన వాటి మీద అధికారం ఉంది, చంపి తినేస్తాం లేకపోతే చేసేస్తాం అని కాదు. బట్ ఎందుకంటే కేవలం ఈ రూపంలోనే తన ఏ గమ్యంతో అయితే ఈ ప్రయాణాన్ని ప్రారంభించిందో ఆత్మ, ఆ ప్రయాణాన్ని అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆ గమ్యాన్ని చేరుకుంటే ఈ రూపంతోనే సాధ్యం. కాబట్టి ఆ రూపాన్ని పొందడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. సో ఆ పొందగలిగావు ఎస్ అని, అందుకే ఇది చాలా ఉత్కృష్టమైంది అని చెప్తూ ఉంటారు. అది ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ లేవంటే నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి. చదవండి. The details of this evolution of forms are extremely complex. బాబా అంటున్నారు ఈ రూప పరిణామానికి సంబంధించిన వివరాలు చాలా సంక్లిష్టమైనవి. There are, for example, certain species of stone, metal, plant and animal that have what Meher Baba described as a special seat in evolution. ఉదాహరణకి కొన్ని రాతి, లోహ, వృక్ష, జంతు జాతుల పరిణామంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని మెహర్ బాబా చెప్పారట. అంటే మార్పు చెంది ఒక కింగ్డమ్ నుండి మరొక కింగ్డమ్కి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆ జాతుల్లో వాటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని బాబా చెప్పారట. అంటే మార్పు చెందే సమయంలో మార్పు చెందే ఆ స్పీసీ చివరిది కానీ, తొలిది కానీ, చివరిది కానీ, అదే నెక్స్ట్ సెంటెన్స్ లో చెప్తున్నారండి. These key species of forms are mostly those that are milestones on the evolutionary road, and they mark the first and the last of a certain general class of species of forms. ఈ కీలకమైన రూపజాతులు ఎక్కువగా పరిణామ మార్గంలో మైల్ స్టోన్స్ గా ఉంటాయి అంటున్నారు. కొన్ని సామాన్య తరగతికి చెందిన రూపజాతుల తొలి మరియు చివరి రూపాలను సూచిస్తాయి. మళ్ళా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. For example, the first species of bird form to follow the last species of first form, fish form, and the first species of the animal form to follow the last species of the bird form have a special significance in evolution. అంటే ఒక చివరి చేప రూపజాతి, దాని తర్వాత వచ్చే మొదటి పక్షి రూపజాతికి, అంటే ఆ చేప జాతి అంతరించిపోయి పక్షి జాతికి వచ్చేటప్పుడు బహుశా దానికి పక్షిలాగా రెక్కలు ఆ చేపకు ఉండడం అలా జరుగుతుందేమో. అలాగే చివరి పక్షి రూపజాతికి వెంటనే వచ్చే జంతు రూపజాతికి పరిణామంలో ప్రత్యేక స్థానం అనే ప్రాధాన్యత ఉంది. అంటే ఆ స్పీసీస్ ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకని రూపం
వృద్ధి చెందుతూ ఉంది, ఆకారంలో మార్పు వస్తూ ఉంటుంది ఆ రూపంలో. అది ఇక్కడ కాబట్టి ఆ స్పీసీకి ఇంపార్టెన్స్ ఉంది ఎవల్యూషన్లో అని బాబా చెప్తున్నారని నాకు అర్థమైంది సార్. శివం. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి? మీ థాట్స్ ఏమైనా ఉన్నా షేర్ చేయండి, మీకు ఇంకెలా అనిపించారు. లేదా మీరేమైనా వేరే బుక్స్లో దీనికి రిలేటెడ్ చదివిన బాబా బుక్స్లో చెప్పండి. ఈ మైల్ స్టోన్ స్పీషీస్ గురించి వేరే చోట చెప్పారండి బాబా? అంటే ఈ ట్రాన్సిషన్ లో ఉన్న స్పీషీస్ ఏంటి అనేది చెప్పారండి. లార్డ్ ఈ మెహర్ డయాగ్రామ్ లో ఇచ్చిన దాంతోనే మ్యాచ్ అవుతుందండి. ఈ షిరీన్ షేర్ చేసిన డయాగ్రామ్ లో కొన్ని లేబుల్ చేసి ఉన్నాయి కదా, అవునా? మనం సాధారణంగా విన్నవి కొన్ని వాటర్ ఫౌల్ అని, క్రాబ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా మైల్ స్టోన్ సిగ్నిఫై చేస్తా కరెక్ట్. ఉంటారు. అవునండి, కరెక్ట్. ఓకే ఓకే వీటి గురించి హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అనే దాంట్లో ఉంది, పూనా సెంటర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఓకే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఏదో ఉంది అందులో. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అనే చాప్టర్లో క్రాబ్ గురించే మాట్లాడారు. వాటర్ ఫౌల్, తర్వాత క్యాంగర్, వీటి నాకు గుర్తులేదు డీటెయిల్స్. బట్ అంటే 2 లక్షణాలని కలిగి ఉన్నది చెట్టు చివరి బర్డ్ నుండి నెక్స్ట్ వెళ్ళబోయేదానికి లక్షణాలు రెండింటినీ కలిగి. బహుశా నేను అనుకోవడం ఈవెన్ మన ఫిజికల్ వరల్డ్ లో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడండి. మనం అక్కడికి వెళ్ళగానే ఈ ఏరియా ఎండ్ అయిపోతుంది, ఆ ఏరియా స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ అది మనం ఒక జంక్షన్ లాగా తీసుకుంటాం, చాలా ప్రామినెంట్ ప్లేస్ అవుతుంది మనకి. బహుశా అటువంటి రోల్ ప్లే చేస్తాయి ఈ స్పీసెస్ అనేవి, కొన్ని పర్టికులర్ ఫార్మ్స్, నాట్ స్పీసెస్. ఏ ఫార్మ్స్ అయితే ఈ ముందు స్పీసెస్ కి తర్వాత రాబోయే కొత్త స్పీసెస్ మధ్యలో ఉంటాయి, ఈ రెండింటి లక్షణాలని అవి ప్రదర్శిస్తాయి. ఓకే ఓకే టర్న్స్ అని ఏదో చెప్పారు బాబా ఇక్కడ. ఆ టర్న్స్ దగ్గర ఈ పాయింట్స్ అంటే ఈ ఫార్మ్స్ తీసుకుంటుంది. ఓకే అండి, నైస్ గా సమప్ చేయండి. జై బాబా అండి. ఈ పేరాలో నాకు అర్థమైంది ఏంటంటే అండి, గాడ్ స్పీక్స్లో మనం చార్ట్ చూసినట్టయితే, రేణుగాలి వేసిన పెయింటింగ్ వేసిన చార్ట్ చూస్తే 7 కింగ్డమ్స్ కదండి. ప్రతి కింగ్డమ్లోనూ కూడా చాలా నిదానంగా పురోగమనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాన్షియస్నెస్లో, చైతన్యంలో మెరుగుదల, వికాసము జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కింగ్డమ్ని దాటి మరొక కింగ్డమ్లో ప్రవేశించేటప్పుడు వెర్టికల్గా ఒక మెట్టు ఎక్కడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం ఇప్పటికే అనేక పర్యాయాలు. చూడండి, ఇందులో ఇప్పుడు రాజ్యాలు ఉన్నాయి కదా, రాయి, ఖనిజము, ఇలా ఇవన్నీ, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, పక్షి, ఇలా అలా ఒక ఆ క్రమం ఉంది కదా. సో ఒక రాజ్యంలో తీసుకుంటే ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి నెక్స్ట్ జన్మకి, అలా చాలా నిదానంగా చైతన్య వికాసము జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రాజ్యంలో చిట్ట చివరి ఆ జాతి రూపం ఉందనుకోండి, అక్కడ మాత్రం ఒక మెట్టు ఎక్కి, అంటే చైతన్యంలో చాలా వెర్టికల్గా, నిటారుగా వికాసం జరిగి మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని లీప్స్ అన్నారు బాబా, లంఘనాలు అని మనం చదువుకున్నాం. ఆ లంఘనం దగ్గర ఉండేటువంటి జాతికి ఆ పర్టికులర్ స్పీసీస్లో ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ కింగ్డమ్లోకి వెళ్ళేటప్పుడు దానికి అవసరమైన లక్షణాలు కూడా కలగలిసి ఉంటాయి. వాటిని లింక్ యానిమల్స్ అంటారు. చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇవేంటి? ఇవి చిట్ట చివరి, అంటే తను ఉన్నటువంటి ఆ కింగ్డమ్లో చిట్ట చివరి రూపాన్ని సూచిస్తాయి, నెక్స్ట్ కింగ్డమ్లో తొలి రూపాన్ని సూచిస్తాయి. కాబట్టి స్పెషల్ స్టేటస్ అన్నమాట వాటికి.
అంటే పరిణామ క్రమాన్ని రుజువు చేస్తాయి ఇవి. ఇగో దీని నుంచి ఇది వచ్చింది అనే రుజువులు ఇవే. ఇవి స్పెషల్ సీట్లు అన్నమాట. వీటికి హోదా, స్పెషల్ హోదా ఉందన్నమాట పరిణామ క్రమంలో. అది అది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం జై ఈ లింక్ యానిమల్స్ కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని పక్షులకి పళ్ళు ఉండేటువంటి పక్షులు ఉన్నాయి కదా. కొన్ని జంతువులు రెక్కలు ఉండేటువంటి జంతువులు ఉన్నాయి. అలాగనమాట. ఇవన్నీ స్పెషల్ ఇవి. వీటి గురించి అనేక ఇతర గ్రంథాల్లో బాబా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి యాంఫిబియన్ ఉందనుకోండి, కప్ప. కప్ప అది నీటిలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అంటే నీటిని వదిలేసి భూమి మీదకి వెళ్ళేటువంటి జంతువు అనమాట. అంటే చేప నుంచి అలా ఇలాగ మనకు రకరకాల రూపాలు కూడా ఉన్నాయన్నమాట ఇవి. ఇది ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బాబా అంటున్నారు, ఈ రూపం ఎలా పరిణామం చెందింది, రాతి నుంచి మానవుడిగా ఎలా అయ్యాడంటే చాలా చాలా క్లిష్టతరమైనటువంటి ఈ ప్రక్రియ. ఇదంతా కూడా ఈ వివరాలన్నీ కూడా. జై బాబా. బాబు. ఇప్పుడు క్యాంగరూ తీసుకుంటే అది ఫస్ట్ యానిమల్ ఫామ్ అండ్ అని చెప్పారు. అందుకే దానికి ఉండే ఫ్రంట్ లెగ్స్ చూసుకుంటే అవి గాల్లో ఉండడం ఉంటే అది గ్రాడ్యువల్గా తర్వాత యానిమల్ ఫామ్స్లో ఆ కాళ్ళు క్రిందకి దిగుతాయి. అంటే ఆ తర్వాత అది ఒక కుక్క నక్క ఎలా అయితే కంప్లీట్గా అంటే ఆ రెక్కలు అనేవి అలా మారిపోయాయంట. సో బర్డ్స్ నుండి యానిమల్కి వచ్చేటప్పుడు ఆ రెక్కలు ఈ ఫ్రంట్ లెగ్స్గా మారి అది అలాగ భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం చూసే రెగ్యులర్ కుక్క నక్క గాడిద ఆవు ఈ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మ్స్ అన్ని అయితే చివరికి మళ్ళీ అది ఈ మంకీలా వచ్చేసరికి మళ్ళీ దాని వెన్నుపూస పైకి లేవడం జరుగుతుంది. అలా కోతుల్లో కూడా చాలా రకాల జాతి కోతులు ఉన్నాయి. అందులో ఏప్ అనే జాతి కోతులు వచ్చేసరికి అది పూర్తిగా నిలబడడం చాలా వరకు మనం చూస్తుంటాం కదా. చింపాంజీస్ అవి ఆల్మోస్ట్ అవి స్ట్రైట్ గా నిలబడగలం చాలా సమయం. అలా వచ్చి చివరికి పరిణామించింది మానవ రూపం వస్తుంది అని కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అది ప్రస్తుతం నా దగ్గర లేవు. అవి ఒకసారి సెర్చ్ చేసి ఉంటే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మన కాల్ తర్వాత పెడతానండి. మీ దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా పెట్టండి బాబా బుక్స్ సంబంధించేది. అలాగే ప్లాంట్స్ లో తులసి మొక్క కూడా ఒక స్పెషల్ సీట్ ఉన్నట్టుకుంది కదా ప్లాంట్స్ లో. అవునండి. తులసి కొన్ని ప్లాంట్స్ కూడా చెప్పారు. క్రాబ్ అవుట్ చెప్పారు. పాలకూర కూడా చెప్పారండి. స్పినచ్ కూడా చెప్పారు. ది అడ్వాన్సింగ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అని ఒక బుక్ పూనా సెంటర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ బుక్ లో హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఈ వివరాలు ఉన్నాయి. వీలైతే ఆఫ్రికాలో ఎక్కువ ఆ స్పీసీస్ అవి ఉంటాయి. దాని గురించి కూడా చెప్పినట్టున్నారా? ఆఫ్రికాలో అంటే ఆఫ్రికాలో ఇలా చదివారు. అందులో ఎలా ఉందంటే మోస్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్ అంతా కూడా అయితే యాక్చువల్గా ఎవల్యూషన్ చాలా ప్లానెట్స్ మీద జరుగుతుందని చెప్పారు బాబా. ఒక్క ఎర్త్ మీద కాదు, కేవలం కొన్ని కొన్ని ప్లానెట్స్ లో కేవలం స్టోన్స్ ఇవే ఉంటాయి, మెటల్స్. మరికొన్ని ప్లానెట్స్ లో స్టోన్స్ మెటల్స్ తో పాటు వెజిటేషన్ ఉంటుంది. మరికొన్ని ప్లానెట్స్ లో నెక్స్ట్ వెజిటేషన్ తర్వాత ఇన్సెక్ట్స్, మరికొన్ని ప్లానెట్స్ లో బర్డ్స్. అలాగా అన్నీ ఉన్న ఒక ప్లానెట్ ఏంటంటే ఎర్త్. అంటే ఎర్త్ లాంటివి చాలా ఉన్నాయి ప్లానెట్స్. అంటే హ్యూమన్ బీయింగ్స్ తో ఉన్న ప్లానెట్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు. అందులో ఎర్త్ అనేది మనం ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కాకపోతే స్పిరిచువల్ రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్ జరుగుతున్న ప్లానెట్ మాత్రం ఎర్త్ అని చెప్పారు. ఈ రెండు కూడా మనకున్న అడిషనల్ గా ఇంకే ప్లానెట్ మీద రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్ అది గాడ్ స్పీక్స్ లో గతంలో చెప్పారు బాబా. ఆ పాయింట్ ఈ బుక్ లోనే ఉంది. అయితే మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్లానెట్ మనకు సాధ్యం కాబట్టి ఈ ప్లానెట్ వరకు మాట్లాడితే ఈ ప్లానెట్ లో కూడా మనం చూస్తే కాంటినెంట్స్ ఖండాలు కానీ మనం చూసామంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా మనకి పరిణామ క్రమం కనిపిస్తుందని చెప్పారు. అలాగే అమెరికా అండ్ యూరోప్ ఖండాల్లో పునర్జన్మ ఎక్కువగా, రీఇన్కార్నేషన్ అంటే మనుషులు పుట్టడం, చావడం, ఇంకా అనేక రకాల జీవితాలు గడపడం వాళ్ళు చేయడం చేస్తారు. ఏషియా
ఖండం, ఆసియా ఖండంలోకి వచ్చేసరికి ఏషియన్ కాంటినెంట్లో ఇక్కడ ఇంకా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ స్టార్ట్ అవుతుందట. ఈ ఆసియా ఖండంలో కూడా భారతదేశం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. ఇంకా ఈ భారతదేశంలో కూడా ఒక దగ్గర చెప్పారు, హైదరాబాద్ నుండి పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఇంకా మోర్ స్పిరిచువల్ కంపారిటివ్లీ సౌత్. అంటే శ్రీలంక అటువైపు వెళ్తుంటే ఇంకా తగ్గిపోతుంది, కానీ హైదరాబాద్ మీద ప్రాంతం అయితే ఇంకా మోర్ స్పిరిచువల్ అని చెప్పారు. ఇదండి బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. సో ఎవల్యూషన్ అయితే అదండి ఆఫ్రికాలో అవి చెప్పారు. ఇంకా యానిమల్స్ గురించి మాట్లాడారనేది తెలియదు నాకు. ఇక్కడ సంతోషం లింక్ అయితే షేర్ చేశారు. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ వర్మ్ ఫామ్ ఆఫ్టర్ ద వెజిటబుల్ కింగ్డమ్ ఈస్ టోటల్లీ గ్రీన్ ఇన్ కలర్. చూడండి, ద లాస్ట్ వర్మ్ ఫామ్ ఈస్ క్రాబ్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ మాయిస్ట్ ఎర్త్, దట్ ఈస్ ఇట్ గోస్ ఇన్ వాటర్ టూ. అదే క్రాబ్ మనకి నీటిలో వెళ్తుంది, అలాగే భూమి మీద కూడా తిరగదు. ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ ఫిష్ అండ్ దేర్ ఫోర్ సీక్స్ వాటర్. ఎందుకంటే ఆ తర్వాత అది ఇన్సెక్ట్స్ నుండి ఫిష్ గా ఉంది కాబట్టి అది నీటిలోకి వెళ్తుంది. ఆఫ్టర్ దిస్ ఫార్మ్ ఈజ్ ఫ్రాగ్, దాని తర్వాత అది కప్పగా పుడుతుంది. అండ్ లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫిష్ అని చెప్పారు. ఇక్కడ ఇచ్చారు, ఇన్ సెవరల్ సబ్సీక్వెంట్ ఎక్స్ప్లెనేషన్స్ బాబా స్టేటెడ్ దట్ క్రాబ్ వాజ్ ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిష్. ఇన్ బర్డ్స్ యూ విల్ మార్క్ దట్ సమ్ స్పీసెస్ హ్యావ్ an affinity with water అని చెప్తూ ఈ జల్కుకుడి వాటర్ ఫాల్ అంటారట ఈ యానిమల్. అలాగే మనకి క్యాంగరు గురించి చెప్తూ ఆఫ్టర్ దట్ ఈస్ ద క్యాంగరు ఫార్మ్, ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ యానిమల్ లైఫ్ అండ్ ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద యానిమల్స్. యాజ్ యూ కెన్ గెస్ ఈస్ ద మంకీ. అదే మనం మాట్లాడుకునే విషయాలే ఉన్నాయి. ఇంకా రోస్టర్స్ గురించి, వీటి గురించి ఇది చదవండి తర్వాత. ఇంకా ఇక్కడే కాదు, వేరే చోట్ల కూడా బాబా వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ముందుగా బాబా చెప్పినట్టు ఇట్స్ వెరీ ఈజీ గుర్తు మనం పెట్టుకోవాలండి. ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. మెసేజెస్ టు ద వెస్ట్ అని చెప్పి అర్లీ మెసేజెస్ టు ద వెస్ట్ లో బాబా కొన్ని డయాగ్రామ్స్ కూడా వేశారు. అంటే కొన్ని ఫార్మ్స్ అంతరించిపోయాట, అవి కూడా ఉండేవట గతంలో. ఒక కన్ను నుండి ఇలా ఉన్న పెద్ద ఆకారాలు బొమ్మలు స్వయంగా బాబా చెప్పి మరీ వేయించారు. ఆ రూపాలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు డైనోసార్స్ తీసుకోండి, డైనోసార్స్ అనేటువంటి రూపం ఇప్పుడు లేదు, కానీ అది ఒక పర్పస్ సర్వ్ చేసింది గతంలో. ఇప్పుడు మరి ఆ రూపం లేదు కదా, మరి ఆ రూపం ద్వారా ఖర్చు చేయాల్సిన సంస్కారాలు లేదా పొందాల్సిన సంస్కారాలు ఏమవుతాయంటే అవి వేరే రూపాలు తీసుకుంటాయట. ఎవల్యూషన్ లో కూడా స్టాండర్డ్ ఫార్మ్స్ ఉండవు అని చెప్పారు బాబు. అవి ఈ కాలంతో పాటుగా రూపాలు కూడా మారిపోతూ ఉంటాయంట. అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, బయట ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళందరూ చెప్తుంటారు, అయ్యే ఈ రూపాలు అంతరించిపోతే ప్రకృతిలో ఏ వినాశనం జరుగుతుందో. కానీ ప్రకృతి అది నేచర్ చాలా సెలెక్టివ్, అంటే అది ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని అది ఎలా వెళ్ళిపోవాలో ముందుకు వెళ్ళిపోతుందట. సో ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు. బీమ్స్ లో ఇవన్నీ డిస్కస్ చేస్తారండి. బీమ్స్ లో కూడా చేశారు సార్. ఓకే, గుర్తులేదు. బీమ్స్ లో ఒక రూపం ఎక్స్టెంట్ అయిపోతే ఏమవుతుంది ఆ సంస్కారాలు, అది ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ముందు జాతిలో ఉన్నటువంటి రూపాల్లో ఎడిషనల్ బర్త్లు ఎత్తడము, కొత్త రూపంలో ఎడిషనల్ బర్త్లు ఎత్తడం చేయడం ద్వారా ఇది కాంపెన్సేట్ చేసుకుంటుంది అని చెప్పారు బీమ్స్ లో. అవునండి, అవును. అదే అలాగే మన హైబ్రిడ్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తుంటారు, ఈ క్రాస్ బ్రీడ్ చేస్తుంటారు కదా మొక్కల్లో కానీ జంతువులు కానీ. అవి కూడా అది మనిషి చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ అది భగవంతుడి ఇచ్చే నెరవేరుతూ ఉంటుందట వాటి ద్వారా కూడా. ఆ ఫార్మ్స్ ద్వారా కూడా, అంటే ఇప్పుడు మనం లైగర్ అని ఏదో చూసాం, లైన్ కి టైగర్ కి క్రాస్ బ్రీడ్ చేస్తూ ఒక కొత్త రూపాన్ని సృష్టించారు. మేబీ ఆ రూపం ద్వారా అది లైన్లో ఖర్చు పెట్టాల్సినవి ఒక సింహంలో ఖర్చు పెట్టాల్సినవి ఒక పులిలో ఖర్చు పెట్టాల్సిన సంస్కారాల్సిన రూపంలో ఖర్చు పెట్టి ఉండొచ్చు అనమాట. సో ప్రకృతిలో ఏం జరుగుతున్నా కూడా ఆయన ఇచ్చే నెరవేరుతూ ఉంటుంది. సో ఈ పర్పస్ తో ఓవరాల్ గా ఫైనల్ గా మానవ రూపాన్ని పొందడం అనే గమ్యంతోనే ముందుకు సాగుతుంది.
ఇంకా వివరాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని స్టడీ చేయొచ్చు. ముందుకు వెళ్దాం. అందరికీ క్లారిటీ వచ్చింది కదండి? లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి ఓకే. ఇది అమ్మ మీరేనమ్మా? ఇంకెవరు? నెక్స్ట్ పేరెంట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఆయన గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు వచ్చారండి. రాలేదు. ఓకే. ఎవరైనా చదువుతారండి ఇది? సంతోష్. వినిపిస్తుంది. వినిపిస్తుంది. Meher Baba tells us that this whole theme has been explained down to the last detail in his own book that is still to be handed over to the world. బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలు, పూర్తి వివరాలన్నీ కూడా ఆయన రాసినటువంటి గ్రంథం ద బుక్గా పిలువబడుతున్నటువంటి గ్రంథంలో సవివరంగా అన్ని వివరాలు ఉన్నాయి. అది ఇంకా ప్రపంచానికి అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు. బాబా మౌనం ప్రారంభించినటువంటి తొలి రోజుల్లో ఆయన ఒక గ్రంథం రాస్తూ ఉండేవారు. సో అక్కడ కింద ఫుట్నోట్లో ద బుక్ రిఫర్డ్ టు షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ పబ్లికేషన్. మెహర్ బాబా హ్యాస్ ఆథర్డ్ అన్ అడిషనల్ వర్క్ విచ్ మైట్ బి పబ్లిష్డ్ లేటర్. అయితే ఇక్కడ ఆ బుక్ అనేది ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది ఈ పుస్తకం కాదు, ఈ గ్రంథం కాదు, బాబా వేరేగా రాసినటువంటి గ్రంథం, అది ఇంకా ప్రచురింపబడలేదు అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. కంటిన్యూ. Just as there is evolution of consciousness and evolution of forms, so also there is evolution of the worlds. అయితే ఈ చైతన్య వికాసం, అలాగే ఈ పరిణామం ఏ రకంగా ఉందో, రూప పరిణామం ఏ రకంగా ఉందో, అంటే కేవలం చైతన్యం పెరగడం, రూపాలు పెరగడం అనేది కాదు, దాంతోపాటు ప్రపంచాలు కూడా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి, పరిణామం చెందుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. The evolved consciousness of the soul, identifying the soul with evolved forms, gets more and more impressed. ఎప్పుడైతే ఆత్మ యొక్క చైతన్యం పరిణామం చెందుతూ ఉంటుందో, అది ఆ సోల్ ఆ పర్టికులర్ రూపంతో తాదాత్మ్యం చెంది, నేను అదే రూపాన్ని అని భావించి గెట్స్ మోర్ అండ్ మోర్ ఇంప్రెస్డ్. అది ఇంకా సంస్కారాలని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జాస్ట్ దీస్ ఇంప్రెషన్స్, ఇట్ కన్సిస్టెంట్లీ ఫైండ్స్ ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడైతే సంస్కారాలు వచ్చాయో, ఆ సంస్కారాన్ని ఖర్చు చేసి అనుభవాన్ని పొందడానికి అనువైనటువంటి ఆ క్షేత్రాన్ని, ఆ ప్రదేశాన్ని అది ఎంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ దీస్ ఇంప్రెషన్స్ ఆన్ ఎర్త్, విచ్ ఈస్ ఆల్సో ఎవాల్వింగ్ కంకరెంట్లీ with other worlds in accordance with the progressive evolution of the entire cosmic creation. అయితే ఆ సంస్కారాలు రూపం పెరుగుతూ ఉంటుంది, చైతన్యం పెరుగుతూ ఉంటుంది, చైతన్యంతో పాటు రూపం పెరుగుతూ ఉంటుంది. ఆ రూపంకి అనుగుణంగా సంస్కారాలు వస్తూ ఉంటాయి. ఆ సంస్కారాన్ని ఖర్చు చేయడానికి అనువైన ప్రదేశం గురించి ఇది వెతుకుతూ ఉంటుంది. ఆ వెతుకులాట్లో ఆ ప్రదేశాలను కూడా ఈ ప్రదేశాలు కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. భూమి ఏ రకంగా అయితే ఇవాల్వ్ చెందిందో, ఈ విశ్వ సృష్టిలో అనేక ప్రాంతాలు అవి కూడా సైమల్టేనియస్గా అదే సమయంలో ఇవన్నీ కూడా వీటి తాలూకు ఎవల్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ఎవల్యూషన్కి అనుగుణంగా, దాని పరిణామానికి అనుగుణంగా ఆత్మ అనేది ఆ రూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యం సంస్కారాన్ని కూడా పెట్టుకుంటూ ఆ సంస్కారాన్ని ఖర్చు చేస్తూ ఉంటుందని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాను. అవి ఇక్కడ ఆపి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం.
ఎవరైనా మాట్లాడతారండి ఈ పారాగ్రాఫ్స్? అదే ఎవల్యూషన్ ఆఫ్ వరల్డ్స్ అంటే ఏంటంటే అంటే ప్రపంచాలు కూడా ఎవల్యూషన్ అవుతున్నాయి అంటారు కదా. అదే మానవుల చేత సృష్టింపబడిన ఈ స్ట్రక్చర్స్ అవి అర్థం చేసుకోవాలంటారా ఎవల్యూషన్ ఆఫ్ వరల్డ్స్ అంటే? ఇదే కాదండి. ఆ, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి కదా. అంటే ఉమ్. ప్రపంచాలు అనేవి ఇప్పుడు అంటే అంటే మనం అది భూమి ఒక్కటే కాదు కదా. టోటల్ గా బాబా ఒక మాట చెప్పారు. అది డిస్కోర్సెస్ ఎక్కడ వచ్చింది తెలియదు కానీ ఎవల్యూషన్ అనేది అంటే ఈ మార్పు అనేది కంటిన్యూస్ గా సాగుతూనే ఉంది. అంటే మనం ఎలా అయితే ఆ, మానవ రూపాన్ని పొందడానికి ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయో, అంటే మైక్రో కృషిలో లెవెల్లో మన స్థాయిలో ఎలాగైతే ఈ రూపాలన్నీ పరిణామం చెందుతూ ఉన్నాయో మనం చైతన్యాన్ని పొందడం కోసం, అలాగే ఈ మ్యాక్రో లెవెల్లో కూడా ఈ మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు కదా ప్రపంచం. ఇదేదో స్థిరంగా ఉండిపోయి జస్ట్ మనుషులే మారడం అనేది కాదు. ప్రపంచంలో కూడా మార్పులు వస్తున్నాయి. అట్లీస్ట్ మన వాతావరణం, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మనం చూసుకున్నా అది కూడా దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి కదా. అంటే ఒకప్పుడులా లేదు మా వాతావరణం. అంటే మానవుడి చేత క్రియేట్ చేసిన ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ వలన మార్పులు కూడా ఎవల్యూషన్ ఆఫ్ వరల్డ్స్ అంటారా? అంటే వాటికి దోహదపడచ్చు. అంటే అతను చెప్తున్న ఆ మార్పు అంటే మొత్తం స్థాయిలో వస్తున్న మార్పులో దానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇది కూడా అయి ఉండొచ్చు. హ్యూమన్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ఆర్ హ్యూమన్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇవి కూడా ఒక కూడా కారకం కావచ్చు. కానీ ఇది ఎంత చేసినా అది మన ప్లానెట్ వరకే ఉంటుంది. కానీ వేరే ప్లానెట్స్ ఉన్నాయి కదా, వేరే గ్రహాలు ఉన్నాయి, వేరే ప్రపంచాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తానండి లక్ష్మణ్. చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు గతంలో భూమి రిటైర్ అయిపోయిందన్నారు. అది లైఫ్ని సపోర్ట్ చేయలేకపోయింది కాబట్టి కొత్త భూమి వచ్చింది. మనం ఉన్నది కొత్త భూమి అన్నారు బాబా కదా. సో ఇది విశ్వం కూడా పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఉంటది అనమాట. అది కరెక్ట్, రైట్ ఎగ్జాంపుల్. అర్థమైందండి. అదే అంటే అదే హ్యూమన్ వల్ల ఎఫెక్ట్ కాదు, అంటే గాడ్ క్రియేషన్ అయినా వస్తుందంటారా ఎవల్యూషన్ ఆఫ్ వర్డ్స్ అని? అంటే మనం మొట్టమొదటి నుంచి మైక్రోకాజం మ్యాక్రోకాజం అని చదువుకుంటూ వస్తున్నామండి. అవును కదా. అంటే మానవుడికి సంబంధించిన 3 ప్రపంచాలు, భగవంతుడికి సంబంధించిన విశ్వాలు మనకి తెలియదు అవి ఉన్నాయని అసలు. కానీ భగవంతుడి సృష్టిలో అవన్నీ విశ్వంలో అవన్నీ భాగాలే. ఇప్పుడు గెలాక్సీ, మన గెలాక్సీలు ఎన్నో వేల లక్షల మిలియన్ల గెలాక్సీలు ఉన్నాయన్నారు విశ్వంలో. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. అదే సార్. ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సార్ ఇచ్చింది చాలా ఈ కాంటెక్స్ట్ కి ఫిట్ అవుతుంది. నాగేశ్వరరావు చెప్పింది ఏంటంటే ఒకప్పుడు చంద్రుడు అనేది భూమిలాగే ఉండేదట. అందులో మనుషులందరూ ఉండేవారు, ఇలాగే ఎలా ఉండేవాళ్ళం. ఆ భూమి దాని పాత్రను పోషించి మరి అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇంకా అది పనికిరాదు, మానవ నివాస యోగ్యానికి అనుకూలంగా మారిపోయింది, లేకుండా మారిపోయింది. అప్పుడు వెంటనే ఆ గ్రహం సైడ్కి వెళ్ళిపోయింది. అప్పుడు దాని ప్లేస్ లో దాని వెనకతలు నుండి ఇంకో గ్రహం వచ్చింది, అది ఎర్త్ అయింది. ఇదేంచి ఒక ఉపగ్రహంగా ప్రస్తుతం మారిపోయింది. అందుకే చెప్తున్నారు చంద్రుడు అని మీరు ఏదైతే చాలా వింతగా అది ఒకప్పుడు ఎర్త్ రోల్ ప్లే చేసిందని. అలాగే ఈ భూమి కూడా రేపు మేబీ మీరు అన్నట్టుగా మనం చేసే చేష్టల వల్ల లేదా భగవంతుడి ఇచ్చే వల్ల ఇంకా దేని వల్ల ఇది కూడా మన అంటే హ్యూమన్ ఇన్హాబిటెడ్ అంటే ఉండడానికి అనుకూలంగా లేని పక్షంలో ఇది కూడా ప్రక్కకు జరుగుతుంది. మళ్ళీ దీని ప్లేస్ లో ఇంకో గ్రహం వస్తుంది. ఇలా ఇది ఒక మార్పు. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతున్నాయో తెలియదు. అందుకే దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఓకే రైట్, థాంక్స్. జై బాబా. జై బాబా. ఇంకేమైనా ఉంది సార్? ఎవరైనా మాట్లాడుతారు? ఓకే, నైస్ రైట్. జై బాబా అండి. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ని మళ్ళీ ఫ్లోలో పెడుతున్నారు అనమాట. ఒక ఆత్మ ప్రస్తుతం ఏ రూపముతో అయితే అది సహవాసం చేస్తూ ఉందో ఆ రూపమే తాను అనుకొని దాని ద్వారా రకరకాల అనుభవాలు పొందుతూ రకరకాల సంస్కారములు సంపాదించుకుంటూ పోతుంది. అయితే ఈ సంస్కారముల కారణముగా వీడు ఎక్కడ
వాటిని ఖర్చు చేయాలి, వాటి నుంచి అనుభవాలు పొందాలి అనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఇది నా ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే నాదైతే నాకు అర్థం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను సార్. నా ఉదాహరణ దయచేసి వేరేగా అనుకోకండి. నేను బీఎస్సీ జూవాలజీ చదువుకున్నానండి నేను. జూవాలజీ. తర్వాత మళ్ళీ లా చేశాను. తర్వాత బ్యాంక్ ఉద్యోగం చేశాను. అంటే అసలు ఏమీ సంబంధం లేదు ఇవి. అంటే దీన్ని బట్టి మనం గాడ్ స్పీక్స్ ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చనమాట. నేను పుట్టినప్పుడు నా వెంట తెచ్చుకున్న సంస్కారములు ఖర్చు చేయడానికి బ్యాంకు సరి అయినటువంటి క్షేత్రము. అక్కడే ఖర్చు చేయగలను. మన రఘుపతిరావు గారు చెప్తూ ఉంటారు. మీ నాన్న గనుక నీకు డాలర్ల ఆస్తిగా ఇచ్చేటంటే నువ్వు అమెరికా పోవాలి అవి ఖర్చు చేసుకోవాలంటే. ఇక్కడ డాలర్‌కి విలువ లేదు కదా! అమెరికా పోవాలి కదా! అలాగూ మన మన నిలవ ఏ సంస్కారాలుంటే దాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఏ జీవిత రంగంలో జీవించాలి, ఏ ఊళ్ళో జీవించాలి, ఏ ఇంట్లో అద్దెకుండాలి ఇవన్నీ కూడా సంస్కారములే డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక చోట అద్దుకున్నావంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను విపరీతంగా ప్రభావితం చేస్తారు. కాబట్టి వాళ్ళతో నీకు సంబంధించిన సంస్కారాలు ఉండాలి. అక్కడికే వెళ్తావు నువ్వు తప్పదు. అది చెప్తున్నారు ఇక్కడ బాబా. సో నువ్వు వెంట తెచ్చుకున్న సంస్కారములు డిసైడ్ చేస్తాయి నీ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ నువ్వు ఆ సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొందాలి ఈ భూమి మీద అనేటువంటిది. అలాగే ఏ ఖండంలో పుట్టాలి ఇవన్నీ కూడా. అది అంచేత ఇక్కడ మనం ఎరిగినటువంటి ఈ ప్రపంచము, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మార్పులు చెందుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న విశ్వాలు కూడా ఏకకాలములో మార్పులు చెందుతూనే ఉంటాయి అని చెప్తారు. జై బాబా సార్. జై బాబా. నెక్స్ట్ సంతోష్. రఘుపతిరావు గారు. ఇది నెక్స్ట్ డ్యూరింగ్ రఘుపతి. ఇది జై బాబా సార్. sir. I'll share the screen, sir. No, sir. sir, There is one one more more paragraph paragraph is- in between. Let Santosh complete the first one. Santosh. During the course of evolution of consciousness of the soul, the Yeah. soul, while consciously identifying itself with varied finite gross forms, was also simultaneously, though unconsciously identifying itself with its finite subtle form and its finite mental form, which associated with the soul in compact, homogeneous, unconscious association throughout the course of evolution of consciousness, right from the first urge. అయితే ఇది as it is గా ఇదే సెంటెన్స్ మనం Sir, Sir, Third shall I share the screen? next for the next paragraph can change. Maybe. I just- paragraph. Sir, yes, sir. Do you have any information related to this paragraph? Yeah, one diagram I will be showing for this. Okay, Santosh, you complete first. Yeah. And I'll allow him to share his. ఇదే విషయాన్ని మనం గతంలో కూడా ప్రీవియస్ చాప్టర్ లో చదువుకున్నామండి. ఇక్కడ బాబా మరొకసారి రీక్యాప్ చేస్తున్నారు. ఈ ఆత్మ యొక్క ఈ చైతన్య పరిణామ ప్రక్రియలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఏం జరుగుతుందంటే మనం పరిణామం అంటే కేవలం భౌతికంగా రూపాలు మారడమే కాదు. భౌతికంగా ఈ చైతన్యం పెరగడంతో పాటు ఈ స్థూల రూపాలు మారడంతో పాటు ఏకకాలంలో ఏం జరుగుతుంది అంటే ఆత్మకి అన్కాన్షియస్లీ అంటే భౌతిక రూపం మారడం అనే దాంతో పాటు అన్కాన్షియస్లీ జరిగే మరొక ప్రక్రియ ఉంది. అంటే అదేమిటి అంటే ఈ సటిల్ ఫామ్, మెంటల్ ఫామ్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సూక్ష్మ రూపం, మానసిక రూపం యొక్క డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనం మొదట్లో డయాగ్రామ్ చూసుకున్నా సరే ఆత్మతో పాటు ఈ స్థూల రూపం, సూక్ష్మ రూపం, మానసిక రూపం ఇవన్నీ కూడా ఉంటాయి అని మనం చదువుకుంటూ వస్తున్నాము. అయితే ఈ పరిణామ ప్రక్రియలో స్థూల రూపంతో పాటు ఈ మానసిక రూపం అలాగే సూక్ష్మ రూపం అనేది ఎలా జరుగుతుందంటే ఇట్స్ ఇన్ ఏ కాంపాక్ట్ అండ్ హోమోజీనియస్. అదే దానికి అనుగుణంగా ఆ సజాతీయమైనటువంటి అసోసియేషన్ అంటే వీటి ఈ మూడు కూడా ఒకదానికొకటి బాగా పొందికగా ఉండే విధంగా ఉంటూ ఉంటాయి. అది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ అర్జ్, ఆ తొలి ప్రేరణ ప్రారంభమైనప్పటి నుండి ఈ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య పరిణామం
ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా కేవలం స్థూల రూపమే కాదు, ఇవి కూడా వీటి తాలూకు పరిణామం కూడా జరుగుతూ ఉంటుందని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. సార్, మేబీ యూ కెన్ షో ద పిక్చర్ నా. Okay, let me. Sir, Raghupati ji, Yeah, you can share this screen. yeah, okay. What happened? Sir, can you see the screen, sir? Yes, sir, we can see. Yeah, yeah. Same for the same whatever is explained now. So for, as we know that goal of life is to become one with God, that is God realization. There are some stages are there. That is evolution, reincarnation, involution, and God realization. But in this paras, Baba is explaining what is happening during the evolution of consciousness. So during evolution of consciousness, you can see the different forms, from stone form to the last animal form. That is called evolution of consciousness. And see here, whatever is it. Here the soul is there. Here you can see that I don't know, soul. So it is consciously associating. These are the grass forms. You can see here grass forms: the stone, plant, worm, fish, bird, animal. These are the grass form. So soul is consciously associating with all these forms, but unconsciously it is associating with subtle body and mental body as well. Here there is unconscious association. This is conscious association. We are also doing like that. See, we are consciously associating with our grass body, but we are unconsciously associated with our subtle body and mental body. This is what is explained in the first para. So this is the figure I wanted to show. Now you can continue. Okay, sir, I'll share this. So if you continue, you can explain it in Telugu. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? మనకి గాడ్ స్పీక్స్ లో కూడా చాప్ట్ 10 వాటిలో ఇది చూపించారండి. ఒకసారి అది కూడా చూపిస్తాను. అంటే మనకి ఇంకా రాలేదు, సప్లిమెంట్ లో ఉంది, బట్ హెల్ప్ అవుతుందని. మీరు చూసారో లేదో, ఇప్పుడు స్టోన్స్ అండ్ మెటల్స్ లో అలా వెజిటబుల్స్కి వచ్చేసరికి మనకి వేరే బాడీస్ కూడా మనకి ఫామ్ అవ్వడం జరిగింది. గ్రాస్ బాడీ కాకుండా ఇన్సైడ్ మనకి సటిల్ బాడీ కూడా ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్కి వచ్చేసరికి ఈ లోపల ఉన్న రూపాలు, బయటది గ్రాస్ బాడీ, ఇంకా సటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది. కానీ వీటికి సంబంధించి మనకి ఏ స్పృహ లేదని చెప్తున్నాను. అంటే ఎవల్యూషన్ వరకు వేరే రూపాలు అంటే వేరే బాడీస్ మనలో డెవలప్ అవుతూ వస్తున్నా ప్యారలల్గా మనం చూస్తుంది బాహ్య రూపమే చూస్తున్నాం, కానీ ఆంతరికంగా మనకు మరికొన్ని శరీరాలు ఉన్నాయి, మరికొన్ని రూపాలు ఉన్నాయి. వాటిని మనం మానసిక శరీరం, సూక్ష్మ శరీరం అని పిలుస్తున్నాం. కానీ వాటి ఎరుక మనకి స్పృహ లేకుండా ఉంది. కానీ అవి అయితే వాటి అస్తిత్వం అయితే ఉంది, కానీ అవి ఉన్నాయనే విషయం తెలియకుండానే మనం ఈ పరిణామ క్రమంలో ముందుకు సాగడం జరిగింది. ఈవెన్ మానవ రూపాన్ని పొందిన తర్వాత కూడా వాటి స్పృహ ఇది మన దగ్గర లేదు. కానీ అలా అంత మాత్రం నా శరీరాలు లేకుండా లేవు, అవి మనతో పాటు వస్తూనే ఉన్నాయి ప్రారంభం నుండి.
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, నైస్ స్టార్ట్. జై బాబా అండి. ఏదో క్వశ్చన్ ఏదో వచ్చిందండి. చూస్తున్నాను. Kindly discuss the usage of words compact and homogeneous. Okay. సార్ చెప్తారా ఇదే? నేను ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తానంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్. నాకు అర్థమైనంత వరకు ఈ పేరా గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. పరమాత్మ నుంచి జీవాత్మ వేరుపడి, అదే ఆత్మ వేరుపడి ప్రయాణం ప్రారంభించింది కదండి. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ, అలాగే స్వస్వరూపము, ఈ 4 కూడా ఉన్నాయి కదా ఆత్మకి. అంటే ఒక పై కోటు, లోపల షర్టు, ఆ లోపల బనీను, ఆ లోపల శరీరము. పైన కోటు, లోపల షర్టు, దాని లోపల బనియన్, లోపల శరీరము. శరీరము స్వస్వరూపము అనుకుందాం. ఆ స్వస్వరూపమునకు బయట ఈ 3 ఉన్నాయి. మొట్టమొదటి నుంచి ఈ 3 వేసుకొని బయలుదేరాడు. 3 ఒక్కసారే వచ్చాయి. 3కి ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అది ఆ 3 ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. అది హోమోజినస్ అంటే నాకు అర్థమైంది అదే. సజాతి ఒకలాగే ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కాదు. 3 యూనిఫామ్గా ఉన్నాయి కదా. 3 కూడా జాగ్రత్తగా ఒకటి ఇంపార్టెంట్ ఒకటి అన్ఇంపార్టెంట్ కింద లేవు. ఆ 3 కూడా ఉన్నాయి. అయితే పరిణామ క్రమంలో కానీ పునర్జన్మ ప్రక్రియలో కానీ పై కోటు గురించే వీడికి ఎరుక ఉంది. లోపల ఇంకొక 2 ఉన్నాయి అనేటువంటి ఎరుక ఇతనికి లేదు. కానీ అవి ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి అవి. సో ఇంకా ముందుకు వెళ్ళి అంతర్ముఖ ప్రయాణంలోకి వెళ్ళేటప్పటికి ఇతని ఫోకస్, ఇతని దృష్టి ఈ కోటు మీద నుంచి లోపల షర్ట్ మీదకి మరలుతుంది. అది సటిల్ ప్లేన్స్. ఇంకా కొంచెం అంతర్ముఖ ప్రయాణంలో ముందుకు వెళ్ళే కొలది అక్కడి నుంచి లోపల బనియన్ మీద కూడా దృష్టి మరలుతుంది. అది మెంటల్ ప్లేన్స్. అది 7th ప్లేన్కి వెళ్ళేటప్పటికి ఈ 3 మీద నుంచి స్వస్వరూపము మీదకు దృష్టి మరలిపోతుంది. అది రియలైజేషన్. అంటే మనం అలాగా అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా సమానంగానే నడుస్తూ ఉన్నాయి. సమానమైన ఇంపార్టెన్సే ఉంది వీటికి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. మనము ఈ దృష్టి కాన్షియస్నెస్ మారుతూ ఉందంతే. స్థూలము నుంచి సూక్ష్మమునకు, సూక్ష్మము నుంచి మానసికమునకు, మానసికము నుంచి స్వస్వరూపము మీదకు ఇలా మారుతూ ఉంది. అది అయితే ఇవన్నీ కూడా వాడు ఉన్నటువంటి ఆ పరిస్థితి. స్థూలములో ఉన్నాడు అనుకోండి, స్థూలము మీదే ఇతని ఎరుక ఉంటుంది. కానీ మిగిలిన 2 శరీరాలను కూడా ఎరుక లేకుండా వినియోగిస్తూనే ఉంటాడు. అలాగే సూక్ష్మంలోకి వెళ్ళాడు అనుకోండి, సూక్ష్మం మీద పూర్తిగా ఎరుక ఉంటుంది. కానీ స్థూలము, మానసికము ఈ రెండిటి మీద అతనికి ఎరుక లేకుండానే వినియోగిస్తూ ఉంటాడు. అయితే నేనున్నాను అనుకోండి, నాకు స్థూలము గురించిన ఎరుకే ఉంది. మరి సూక్ష్మమును, మానసికమును ఉపయోగిస్తున్నానా లేదా నాకు తెలియదు. కానీ బాబా ఇచ్చిన వివరణ ప్రకారం ఒక మస్తును చూసుకున్నాం అనుకుని, వాడు 5వ భూమికలో ఉన్నాడు అన్నారు బాబా. లేకపోతే 6వ భూమిక, చట్టి బాబా అని తీసుకున్నాం. 6వ భూమికలో ఉన్నాడు అంటే మానసిక భూమికలో ఉన్నాడు. కానీ అతను పెడితే తింటున్నాడు. అంటే ఈ స్థూల శరీరంను వాడుతున్నాడు, తింటున్నాడు, జీర్ణం చేసుకుంటున్నాడు. కానీ అతని ఎరుక మాత్రము మానసికములోనే ఉంది బాబా చెప్పిన ప్రకారం. మరి స్థూలం పనిచేస్తోంది, పెడితే తింటున్నాడు కదా. అంటే అతనికి ఎరుక లేకుండా ఈ స్థూల శరీరాన్ని వాడుతున్నాడు. అది ఉదాహరణగా తీసుకొని మనం కూడా మనకున్న ఎరుక స్థూలమే అయినప్పటికీ సూక్ష్మమును, మానసికమును కూడా మనకి ఎరుక లేకుండానే వాడుతూ ఉన్నాము. అలా ఆ ఉదాహరణ ద్వారా ఇది మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత బాబా ఏమంటున్నారంటే,
మొట్టమొదటి ఆ ఫస్ట్ అర్జ్ ప్రథమ ప్రేరణ ద్వారా ఏర్పడిన స్థూలమే కాదు, సూక్ష్మము మానసికము కూడా ఏర్పడ్డాయి. మూడు సమానముగా పరిణామము చెందుతూ ఉన్నాయి. మొట్టమొదటి మానవ దేహం రాగానే స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము మూడు కూడా పూర్తిగా అభివృద్ధి చెందాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్. లక్ష్మణ్, యూ కెన్ యాడ్. లక్ష్మణ్ ఇంకేమన్నా? అదే సార్, మీకు చెప్పిందంతా బాగుంది. ఈ కాంపాక్ట్ అండ్ హోమోజీనియస్ అసోసియేషన్ ఏంటి అనేది నాకు క్లియర్గా తెలియదండి. గెస్ వర్కే చేయాలి. లేదా ఇంకెవరైనా కంట్రిబ్యూట్ చేస్తామంటే చేయండి. అంటే మోర్ ఇంకా డీటెయిల్గా వాళ్ళకి ఏమర్థమైంది లేదా ఎలా అర్థం చేసుకోవచ్చు అని. నాగేశ్వరరావు గారు కొంత చెప్పారు, ఇంకా దానికి అడిషనల్గా. అయితే ఇక్కడ అసోసియేషన్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ అడ్జెక్టివ్స్ ఫర్ అసోసియేషన్, అన్కాన్షియస్ అసోసియేషన్ కి చెప్తున్నారు. కాంపాక్ట్ అసోసియేషన్ అని, హోమోజీనియస్ అసోసియేషన్ అని అన్నారు. సో మనం ఈ టర్మ్స్ లోనే ఈ డైరెక్షన్ లోనే ఆలోచించాలి అని. అందుకే కోటు షర్టు బనియన్ పైన వేసుకున్నవి అవి. అవి మనకు కూడా ఉన్నాయి అవి, కానీ మనం కాదు అవి. మనం వేరు, అవి వేరు. అవి తీసేసినా మనం ఏమీ తేడా పడం కదండి. అంటే ఇక్కడ హోమోజీనియస్ అంటే ఒకేలా ఉండడం అనేది అన్కాన్షియస్ అసోసియేషన్ లో, అసోసియేషన్ ఎలా అయితే సటిల్ తో ఉందో అసోసియేషన్ మెంటల్ తో ఎలా ఉందో అది Correct. ఒకలాగే అదే ఉన్నాయి అని చెప్పడం అనేది అదే తీసుకోవచ్చు కదా. నేను వివరించి చెప్పడంలో అది వాడానండి. అదే అంటే ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఇది అంతో అది అంతే, అది అంతో ఇది అంతే. మూడు సజాతీయమైనవి. అయితే కాంపాక్ట్ గా ఉండడం అనేది తీసుకోవడంలో అంటే ఆ రెండు కలిసే ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఒకదానికి ఒకటి కాన్ఫ్లిక్టింగ్ గా కాకుండా కాంపాక్ట్, పొందికగా కదా. అంటే ఆ సెపరేషన్ అనేది మనకి లోపల లేదు. మనకి ఇప్పుడు మెంటల్ ఏంటి, సటిల్ ఏంటి అనేది లేదు. అదంతా ఒక అన్కాన్షియస్ సెట్ గానే ఉంది, కలిపే ఉంది, ప్యాకెడ్ గానే ఉంది. అంతే. ఇంకెవరైనా యాడ్ చేస్తారండి దీనికి? డిక్షనరీ నుంచి కూడా ఒకసారి చూడండి. ఒకసారి ఈ మన కాంపాక్ట్ అండ్ హోమోజెనస్ అని చాట్ జీపీటీని అడిగినా కూడా అయితే మిగిలిన వాళ్ళు పెద్ద వర్రీ అయిపోద్దండి ఈ పదాల గురించి ఎందుకు డిస్కషన్ నడుస్తోంది అని. ఎందుకంటే మనం ఓవరాల్గా ఫ్రేమ్ అర్థం చేసుకుని ముందుకెళ్దాం. మరి పర్టినెంట్ క్వశ్చన్ డిస్కషన్ వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం. ఓకే. Compact, small, dense, neatly packed together, homogeneous, made of the same kind, uniform throughout. అది ఆ పారాగ్రాఫ్ ఇస్తే అది ఎగ్జాంపుల్ ఇస్తుంది, సీడ్ ఎగ్జాంపుల్ ఇస్తుంది. అవునా? ఏంటి ఒకసారి ఆల్రెడీ చదివితే చెప్పి ఏం చెప్తుందంటే ఆ ఎనాలజీ ఇస్తుందండి. థింక్ ఆఫ్ ఎ సీడ్, ఇన్సైడ్ ఎ సీడ్ ద లైఫ్ ప్రిన్సిపల్ which is soul is present, like he is comparing the soul with the life principle. Around it is a finer inner structure, the subtle form that directs the growth, and the outer is the hard shell or matter, the grass form. Even though the seed may seem inert, all these three, that is life, fine structure and shell, are compactly and homogeneously associated. అంటే విత్తనం ఎగ్జాంపుల్ ఇస్తే అందులో ఉన్నటువంటి జీవం, దాని మీద ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రక్చర్, దానిపై ఉన్నటువంటి ఆ హార్డ్ షెల్ గ్రాస్ ఫామ్గా స్థూలంగా తీసుకుంటే ఆ ఫైనల్ ఇన్నర్ స్ట్రక్చర్ని సూక్ష్మంగాను, ఆ లోపల ఉన్న జీవాన్ని సోల్గాను కంపేర్ చేస్తే ఈ మూడు ఒకదానికొకటి పొందిగ్గా ఉంటాయి. ఆ లైఫ్ పెరగడానికి ఇవి అసలు అది హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ చాట్ జీపీటీలో ఇచ్చిన ఇక్కడ ఇతను కూడా పెట్టారు. Compact, perhaps it is say that subtle and mental forms are not separately experienced as different from gross form. Oh, okay. Allah chooser. Okay. Homogeneous, perhaps it is
Perhaps is it here to say that it is uniformly there across all aspects of experience? అదేనండి. అంటే అన్నిటితో కూడా ఒకేలా ఉంది. దాని ఎక్స్పీరియన్స్‌లో ఎక్కడ తేడా ఏం లేదు. ఒకేలాగా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఒకటిగానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ along with the layered clothing experience is another one. Coffee mixed with milk sugar. Once mixed, it is all okay, homogeneous and compact. Experience is inseparable. Okay. కాఫీలో మనం అదే పాలు పంచదార కలిపిన తర్వాత అది ఒకటిగానే ఉంటుంది కదా, ఒకటైపోతుంది. అలాగే అంటే ఒకే రకంగా ఉంటుంది కాఫీలో ఏ పార్ట్ టేస్ట్ చేసినా సరే, అది హోమోజీనియస్. రెండోది అన్ని కలిసే ఉంటాయి, ఒకటిగా ఉంటాయి, ఒక సెట్ గానే ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బాగుందండి. ఇంకేమైనా ఇప్పుడు గ్రాస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతుందో సెటిల్మెంట్ లో అవి ఎక్స్పీరియన్స్ పొందుతాయండి. మనకి వేడిగా చలేసిన వేడిగా అయినా మనం ఎక్స్పీరియన్స్ పొందుతాం కదా, అదే అవి కూడా ఎక్స్పీరియన్స్ పొందుతాయి అనుకోవచ్చు సెటిల్మెంట్ కూడా. ఆ సెటిల్ అండ్ మెంటల్ ని మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయట్లేదండి. ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బట్ మనం డైరెక్ట్ గా చేయట్లేదు, వాటిని ఇండైరెక్ట్ గా మనం వాడుతున్నాం. ఇప్పుడు చూడండి, మనం కూడా ఆలోచిస్తున్నాం కదా, మనం థింక్ చేస్తున్నాం, ఆలోచనలు మనకి వస్తున్నాయి, మనం ఫీల్ అవుతున్నాం. అంటే మన మెంటల్ బాడీలో ఉండే థింకింగ్ పార్ట్, ఫీలింగ్ పార్ట్ హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్న మనం, అట్లీస్ట్ మనం జంతువుల గురించి ప్రకారం హ్యూమన్ బీయింగ్స్ గా మనం యూజ్ చేస్తున్నాం, కానీ డైరెక్ట్ యూజ్ లేదు. ఇప్పుడు నాకు బాడీ మీద ఉన్నంత కమాండ్ ఆర్ కంట్రోల్ నా మైండ్ మీద లేదు నాకు కదండి. అలాగే ఎనర్జీ అసలు మనకు తెలియదు కూడా, ఎనర్జీ అనేది ఒకటి ఉంది అని. ఏదో ఒక ఫోర్స్ లాగా మనం ఫీల్ అవుతుంటాం లోపల. మన మైండ్ కి, మన మనసుకి, శరీరానికి మధ్యలో ఏదో ఒక ఫోర్స్ లా ఫీల్ అవుతుంటాం కదా. దాన్ని ఒకప్పుడు అంటే ఈ హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా ఇంద్రియాలని వాడుతుండేవారు. బహుశా ఆ ఇంద్రియాలు సంబంధించి ఇప్పుడు బాబా ఎనర్జీ అని వాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రకమైన ఫోర్స్, ఇంద్రియాలు మనల్ని లాగుతుంటాయి, ఇది చేయమని ఫోర్స్ చేస్తుంటాయి అని అంటుంటారు పెద్దవాళ్ళు. ఇది తినాలి, ఇది చూడాలి అని. అలా ఒక రకమైన ఎనర్జీ అంటే డిఫైన్ చేశారు బాబా, విగర్ అండ్ ఫోర్స్ అని అన్నారు. సో అది కూడా దాని మీద మనకు కంట్రోల్ లేదు. ఎప్పుడు మనకు కంట్రోల్ వస్తుందంటే మన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ప్లేన్స్ లోకి వెళ్తుంటే ఆ 1 to 4 మధ్యలో ఉన్నప్పుడు సటిల్ బాడీ మీద పూర్తి కంట్రోల్ వస్తుంది, అంటే ఎనర్జీ మీద. అలాగే మెంటల్ కాన్షియస్నెస్ వచ్చి ఇంకా సంస్కారాలు తరిగిపోయి మరికొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మెంటల్ కాన్షియస్నెస్ కలిగినప్పుడు మనకి మెంటల్ బాడీ మీద కంప్లీట్ కంట్రోల్ వస్తుంది. అది బాబా ఉదాహరణ ఏమిచ్చారంటే, నిద్రలో నడిచేటువంటి అలవాటు ఉన్న వ్యక్తి కదా, వాడు నడిచేటంటే వాడికి పూర్తిగా నియంత్రణ లేకుండా నడిచేడు. వాడికి ఎరుకలో ఉండి నడవలేదు కదా. అలాగే మనం సూక్ష్మాన్ని, మానసికాన్ని ఎరుక లేకుండా వాడుకుంటాం మాట, మనకి నియంత్రణ లేదు దాని మీద. అది అంచేతే మస్తు జీవితం చూస్తే మనం ఉదాహరణ చేసుకోవచ్చు అనమాట. వాడు మానసికంలో ఉండి స్థూల శరీరాన్ని ఎలా వాడుతున్నాడో మనం అలాగే వాడుతున్నాం, సూక్ష్మాన్ని, మానసికాన్ని. అది ఓకే సార్, ఓకే, ముందుకెళ్దామండి లక్ష్మణ్. సో అలాగే మరొక ప్రశ్న వేశారు ఇక్కడ ఏంటంటే, బాబా మెన్షన్ గ్రాస్ సెటిల్మెంట్ ఎస్ ఇంటర్ట్వైన్డ్ అండ్ ఒకదానితో సంబంధం కలిగి బీమ్స్ అనే బుక్ లో బాబా అంటే ఇవి సెపరేట్ అని కాదు, ఒకదానితో లింక్ కలిగి ఉన్నాయి అన్నట్టుగా వివరించారు. ఎస్ అండి, అదే కాంపాక్ట్ అంటే అదే కదండి అన్ని. అవునండి, ఓకే ఓకే. అంతే సార్. Sir, this coffee example is very good, sir. We can, is it not, sir? అవునండి. Coffee example. So we are drinking coffee, but we are not thinking that you are eating sugar, you are decoction, you are eating milk. We are not thinking of that. Separately, right? Separately, we are not thinking. Yes. Actually, it is there, but you are not thinking about that. You are thinking that you are drinking coffee, but in that coffee, everything is homogeneous and compact. That milk, sugar, decoction, everything is homogeneous. It is not separate. It is mixed Very together. good, sir. Very good example, sir.
Yeah, this is excellent example, so we can understand easily. Yes. Jai Baba. We are thinking we are drinking coffee, but actually we are not thinking that we are eating sugar, that milk, decoction like that separately. అవునండి, ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? So no, I think I have to read further. Yeah. కంటిన్యూ చేయండి సార్. Yeah, I'll share my screen and show the figure also. Think this one, this is over. This is over, is it not? This para is over. I don't know. Yeah. So this is going very fast. I don't know how to control it. During the whole course of the evolution of consciousness, while the soul frequently and consciously dissociates itself from the finite gross forms, which act as the media to experience and exhaust the impressions while evolving greater and greater consciousness, the soul never dissociates itself consciously or unconsciously from its finite subtle form and its finite mental form. So this is what happens at the time of leaving the body. That is when the soul leaves the gross body, what happens? It is actually consciously dissociated from the gross body, but unconsciously, it is not at all consciously or unconsciously, it doesn't dissociate from the subtle body and the mental body. That will show one figure. Here you can see here, subtle body. So it will show from the current. So at the time, what happens at the time of death, when the soul leaves the body, it dissociates from the gross body. So these are the gross body during evolution. It dissociates from the gross body, but never dissociate itself consciously, unconsciously from its finite subtle form and its finite form. See are the gross subtle body and gross body, but it never, either consciously or unconsciously, it never dissociate from gross body and mental body. This is what is explained in this para. In this, any question in this? Sir, do you mean that the same form continue from stone state to still mental plane, sir? Yeah, same principle. Consciously dissociate from the gross body. Same up to every continuously it goes on. Same principle is adopted. The same form, no change in that. No change. Mental. Yeah. Oh. But consciousness will be changing actually to everything. Yeah, dissociation is conscious from the gross body, but it doesn't dissociate. But that is same subtle body and gross body remains up to the sixth plane of consciousness. Same subtle body and same mental body. Up to the sixth plane of consciousness. It never changes. The soul is always attached to those two bodies, subtle body and mental body, up to the sixth plane. Sir, one clarification, sir. Jayova. Form is not associated or dissociated, but I mean, we cannot say it does not undergo change, right, sir? It does undergo change. Is it not? Yeah. It's that is dissociation. Here, Baba says dissociation. That is leaving the gross body from the gross body. రైట్, చిన్న యాడ్ చేస్తానండి. సో జనరల్గా మనం అంటే ఎవల్యూషన్లో మాట్లాడుకుంటే, ఎవల్యూషన్లో ఇంతవరకు మనం డిఫరెంట్ ఫార్మ్స్ డెవలప్ అవుతూ వచ్చాయి కదా హ్యూమన్ ఫామ్. ఇందులో ఎప్పుడు కూడా మనం గ్రాస్ బాడీని విడిచిపెట్టడం, అంటే పాత రూపాన్ని విడిచిపెట్టడం, క్రొత్త రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి.
అది స్థూల రూపాలతోనే జరుగుతుంది, గ్రాస్ ఫామ్స్తోనే జరుగుతుంది. తప్పిస్తే మనం ఎప్పుడు కూడా ఒక సటిల్ రూపాన్ని విడిచిపెట్టడం, ఆ మెంటల్ రూపాన్ని విడిచిపెట్టడం అనేది అన్కాన్షియస్గా కానీ కాన్షియస్గా కానీ అది జరగదు. అంటే సోల్ ఎప్పుడు కూడా ఈ రూపాలు మార్చుకోవడం అనేది స్థూల రూపంలోనే మార్పు అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక రూపాన్ని తీసుకోవడం, మళ్ళీ ఆ రూపంతో సంస్కారాలు ఖర్చు అయిపోయాక మళ్ళీ ఆ రూపాన్ని వదిలేసి కొత్త రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ చేంజింగ్ ఫార్మ్స్ అనేది గ్రాస్లోనే జరుగుతుంది తప్ప సటిల్ అండ్ మెంటల్లో జరగటం లేదు. అది ఏ రకంగానూ జరగటం లేదు అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్, ఈవెన్ మనం ఇందులో కూడా అంటే పునర్జన్మ దశ వచ్చిన తర్వాత కూడా బాబా చెప్పింది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం గ్రాస్ బాడీ వదిలేస్తాం. వదిలేసిన తర్వాత సటిల్ బాడీ ఏమి వదిలేయం మనం. సటిల్ బాడీ ఉంటుంది, కాకపోతే ఆ సటిల్ బాడీలో చేంజెస్ అనే కొన్ని రకాలైన మార్పులు వస్తాయి సంస్కారాలకు అనుగుణంగా. కానీ గ్రాస్ బాడీ వదిలేసేటట్టు సటిల్ బాడీని ఇప్పుడు హెవెన్ అండ్ హెల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత సటిల్ బాడీ కూడా ఫామ్ అయిపోయి వేరే సటిల్ బాడీ తీసుకోవడం అలా ఉండదు. సో మెంటల్ అండ్ సటిల్ బాడీస్ త్రూ అవుట్ మనకి క్యారీ అవుతూనే ఉంటాయి. మనం రూపాలు వదలడం అనేది కేవలం గ్రాస్ బాడీతోనే జరుగుతుంది. కాకపోతే వాటిలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ జన్మలో ఉన్న మైండ్ నెక్స్ట్ జన్మలో అలా ఉండదు. మా మైండ్ ఆలోచన విధానంలో ఎనర్జీలో చేంజెస్ అనేవి వస్తుంటాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? జై బాబా సార్. జీవబాబు అండి. ఈ అదే సూక్ష్మ మానసిక రూపాలు డెవలప్మెంట్ కూడా ఉంటుందా? అది ఫస్ట్ హ్యూమన్ ఫామ్ తోనే కంప్లీట్ గా డెవలప్ అవుతాయని ఉందండి. అంటే ఎవల్యూషన్ లో అవి కూడా ఇవాల్వ్ అవుతాయి. It is there. It is there in the next para. It is there. Bob is explained in the next para. ఓకే. నైస్ రైట్. సమాప్తం చేయండి సార్, టైం అయింది. జై బాబా అండి. క్లుప్తంగా చాలా డిస్కషన్ అయింది కాబట్టి, ఆత్మ పరమాత్మ నుంచి వేరుపడగానే ఈ 3 శరీరాలు వచ్చాయని మనం చెప్పుకున్నాం. ఏది? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. అయితే ప్రతి జన్మలోనూ కూడా జననము, మరణము అనేటువంటి ఉంటాయని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. స్థూల రూపము వదిలేసినప్పుడు మరణము అని, మళ్ళీ కొత్త స్థూల రూపము రాగానే దానిని జననము అని అన్నాము. ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్పేదంటే, స్థూల రూపమునకు సంబంధించి జననము మరణము ఉంటాయి, కానీ సూక్ష్మ రూపము మానసిక రూపానికి ఒకే ఒక్కసారి జననము, ఒకే ఒక్కసారి మరణము. అది పరమాత్మ నుంచి వేరుపడినప్పుడు జననం అవుతాయి, చివరి పరమాత్మలో చేరిపోయినప్పుడు మరణం అవుతాయి. అప్పటి వరకు మధ్యలో ఈ స్థూల రూపము రాలిపోయినప్పుడల్లా సూక్ష్మ రూపము మానసిక రూపము రాలిపోవు. అనగా ఆత్మ ప్రయాణం ప్రారంభించిన మొట్టమొదట్లో ఏ సూక్ష్మ రూపము, ఏ సూక్ష్మ శరీరము, మానసిక శరీరం అయితే వచ్చాయో, తిరిగి భగవద్ అనుభవం పొందే వరకు అవే రూపాలు కంటిన్యూ అవుతాయి. అంటే మధ్యలో మరణములో రాలిపోయేదల్లా సూక్ష్మ శరీరము మాత్రమే. అది ఈ పేరాలో చెప్తున్నారు. స్థూల శరీరం, స్థూల శరీరం అది మాత్రమే రాలిపోతుంది. అదే ఇంకా బాబా అన్నారు, కంటిన్యూటీ ఎన్ష్యూర్ చేసుకునేవి ఈ 2. ఏది? ఈ మానసిక శరీరంలో ఆ సూక్ష్మ శరీరము ద్వారా పోగైన సంస్కారాలన్నీ నిలవ ఉండి నెక్స్ట్ జన్మకు అందించేవి ఇవి ఈ సూక్ష్మ శరీరము, మానసిక శరీరమే. ఇంకా మానసిక శరీరంలో డిపాజిట్ అయ్యి రిపాజిటరీగా ఉపయోగపడుతుందని కూడా చదువుకున్నాం కదా మనం. ఇవన్నీ ఆ 2 ఈ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేస్తూ ఉంటాయి. ఎస్ సార్. రైట్. లక్ష్మణ్, అది ఒక్కసారి రేపటి గురించి చెప్పాలి, మరి టైం అయిపోతుంది. అదే సార్. సో అయితే ఇక కొన్ని సహవాస్ కాకినాడ సహవాస్ ఉంది కదా సార్, అలాగే రాజుగారు కూడా ఉండటం లేదండి ఈరోజు రేపు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉండరు. అలాగే మరికొంతమంది సహవాస్ కార్యక్రమానికి నగర సంకీర్తనకి అటెండ్ అవుతున్నారు. ఈ కారణాల వల్ల రేపు మనం క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీకు ఎవరికి అభ్యంతరం లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేజర్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండటం లేదు కాబట్టి, మరి రేపు మనం క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శనివారం నుండి కంటిన్యూ చేద్దామండి.
ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే, అలా అయితే రేపు కాల్ ఉండదండి. అది పోస్ట్ కూడా పెడతాం, మెసేజ్ పెడతాం వాట్సాప్లో. వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం అండి అందరు. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా.